గారు రేపు రావడం నిజంగానే కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే తోఫా కాదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం కూడా అటు నా కుటుంబ సభ్యులు కూడా మరి రేపు కార్యక్రమానికి రాబోతున్నారు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారి చివరి కోరికలు ఏవైతే ఉన్నాయో, నంద్యాల పట్టణానికి సంబంధించి ఏవైతే చివరి కోరికలు ముఖ్యమంత్రి గారికి చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు నెరవేరబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు వచ్చి అవన్నీ కూడా శంకుస్థాపన చేయడానికి రాబోతున్నారు అన్నందుకు కూడా మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నంద్యాల అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన బాధ్యతలు మేమే కుటుంబ సభ్యులు మేము మాత్రమే కాకుండా అటు ఫరూక్ గారు, తర్వాత ఎస్పీ రెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, మేమందరం కూడా మరి బాధ్యతలు తీసుకొని నంద్యాల పట్టణానికి అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా కష్టపడుతున్నాము. మరి ఏవైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇవ్వబోతున్నారో ముస్లింస్ కి సంబంధించి ఈ రోజు ముస్లిం సోదరులకి, తర్వాత సోదరిమణులకి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల పట్టణంలో మరి హౌసింగ్ కి బిల్డింగ్లు ముఖ్యంగా వాళ్ళకి ఇల్లు లేక చాలా మంది ముస్లింస్ ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు సెక్రటేరియట్ లో మిగతా మినిస్టర్లు కూడా చాలా మందికి నంద్యాలలో జరిగే విషయాలన్నీ ఎలా తెలుసు అంటే కూడా ఇప్పుడు కూడా చెప్తారు. 2 చేతులు కింద పెట్టి వంగి వెళ్తే గానీ ముస్లింస్ లో వాళ్ళ ఇళ్లకి వెళ్ళలేమన్నంత పరిస్థితి ఉంది. మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఈ రోజు మంచి చేసిన పాపానుభవలేదు. ఈ రోజు నంద్యాల పట్టణం అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా ఒక అడుగు ముందుకేసి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు 500 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణంకి ఇవ్వడం చిన్న మాట కాదు. రాష్ట్రం మొత్తం కూడా ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది నంద్యాల అని చెప్పి కూడా వేచి చూస్తున్నారు. మరి మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. అటు ఆలగడ్డ నంద్యాల ప్రాంతం అభివృద్ధి జరగడం నాకు పర్సనల్ గా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో నేను వీళ్ళ కుటుంబంకి అండగా ఉంటాను, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నేను తప్పక నెరవేరుస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు ఆయన మాట మీద నిలబడి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటే కూడా మన నంద్యాల పట్టణం, కర్నూలు జిల్లా ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చే రోజుల్లో కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని కూడా ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం కూడా